హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మనుతో ముచ్చట్లు. సో ఈరోజు వీడియో వచ్చేసి మీరు ఆల్రెడీ తమిళలో చూసే వచ్చి ఉంటారు కదా. సో మీషో హాల్ అయితే రివ్యూ అయితే ఇవ్వబోతున్నాను. ఇప్పుడు నేను తీసుకున్నవి 3 కుర్తీ సెట్స్ అండి. నేను 2-3 టైమ్స్ వేసుకొని వాష్ చేసి మీకు రివ్యూ అయితే ఇస్తున్నాను. ఇప్పుడు ఇవి వచ్చేసి మనకి అండర్ బడ్జెట్ అనమాట. లైక్ కాలేజ్కి వెళ్ళే వాళ్ళైనా వేసుకోవచ్చు, కాలేజ్ గోయింగ్ గర్ల్స్ అయినా వేసుకోవచ్చు, ఎంప్లాయీస్ అయినా వేసుకోవచ్చు, హౌస్ వైఫ్స్ అయినా సరే ఎవరైనా ప్రిఫర్ చేయొచ్చండి. ఈ కుర్తీ సెట్స్ వచ్చేసి మనకి బడ్జెట్లోనే ఉంటాయి. సో ఇప్పుడు నేను క్లాత్ గురించి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇవన్నీ కూడా 3 పీస్ సెట్ అనమాట. లైక్ ఇలా కుర్తీ, దుపట్టా అండ్ బాటమ్ 3 మనకి సెట్ లాగా ఉంటాయి కదా. ఇవన్నీ నేను బిలో 1000 అని తీసుకున్నా, 1000 అనమాట. మీకు క్లియర్గా మొత్తం అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ కుర్తీ సెట్ వచ్చేసి రెడ్ అనమాట. ఇది వచ్చేసి మీకు మొత్తం ఇలా సైడ్ మొత్తం ఫుల్ లైక్ మొత్తం కుర్తీ సెట్ కూడా ఇలా రెడ్ కలర్లోనే ఉందండి. ఇదేంటంటే లైక్ ఇలా వచ్చిందనమాట డిజైన్. మీకు కనిపిస్తుంది కదా సైడ్స్ ఇలాగా, ఇలా సైడ్ మీకు తెలుస్తుంది కదా డిజైన్ అది ఎలా వచ్చిందో. సో ఇక్కడ ఏంటంటే మొత్తం ఎంబ్రాయిడరీ అనమాట. నెక్ వర్క్ ఇలా వచ్చి ఇలా వీ షేప్ ఉంది, రౌండ్ నెక్ వచ్చి. అండ్ ఇక్కడికి వచ్చి మీకు చిప్ వర్క్ ఇంకా గోల్డ్ పింక్తో ఇలా ఎంబ్రాయిడరీ అయితే చేశారు. ఫ్లవర్ డిజైన్, లీవ్స్ ఇదంతా ఎంబ్రాయిడరీయే అండ్ చిప్ వర్క్ అనమాట. దీనికి 3/4 స్లీవ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ చిన్న లేస్ వేసారు, గోల్డ్ కలర్ లేస్ ఒకటి వేసారు. సో ఇది మీకు అక్కడక్కడ చిన్న బుటీస్ లాగా ఇచ్చారు, కనిపిస్తుందా మీకు. టాప్ టు బాటమ్ ఇలాగ కుర్తీ అంతా పైనుంచి కింద వరకు టాప్ టు బాటమ్ ఇలా చెంకిలాగా ఉంటుంది. సో ఇది చూసి ఫస్ట్ నేను ఎలా ఉంటుంది ఫ్యాబ్రిక్ అని అనుకున్నాను. ఇది చాలా బాగుంది, వేసుకుంటే కూడా చాలా కంఫర్ట్గా ఉంది. లోపల లైనింగ్ అయితే ఇంకా ఏమి ఇవ్వలేదండి మనకి, పెద్ద ట్రాన్స్పరెంట్గా కూడా ఉండదు, బాగుంటుంది. మీకు ఇక్కడ క్లాత్కి లైన్స్ కూడా మీకు కనిపిస్తుంది కదా, క్యామ్లో కనిపిస్తుందా, ఇక్కడ లైన్స్ కూడా ఇలాగ తెలుస్తుంది అనమాట. సో ఇది మొత్తం బ్యాక్ సైడ్ అయితే మొత్తం ప్లెయిన్. సో ఇది అనమాట. అండ్ బాటమ్ వచ్చేసి ట్రౌజర్ ప్యాంట్ లాగా ఇచ్చారు. సో ట్రౌజర్ మనకు ఆల్రెడీ ట్రౌజర్స్ అంటే ఎలా ఉంటాయో తెలుసు కదా. సో ఇలా ఉంది ట్రౌజర్ మొత్తం. సో బాటమ్ అయితే ఇలాగ ఎంబ్రాయిడరీ ఇచ్చి మనకి ఇలాగ గోల్డ్ లేస్ అనేది అటాచ్ చేశారు. సేమ్ మనకి బాటమ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ కుర్తీ ఫ్యాబ్రిక్ ఎలా ఉందో సేమ్ అలాగే రిపీట్ చేశారండి. సో ఇదేంటంటే దుపట్టా అనమాట. దుపట్టా మొత్తం ఏంటంటే ఇక్కడ ఇలా సైడ్ ఇలా కట్స్ వచ్చాయి. దీన్ని ఇలా ఈ వర్క్ మీకు తెలుస్తుంది కదా, ఇలా మొత్తం దుపట్టా అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఇచ్చారనమాట. ఇలా కట్ వచ్చింది మొత్తం ఇలా. అండ్ అక్కడక్కడ ఏంటంటే ఇలా ఫ్లవర్ మోడల్లో ఇలా స్టిచ్చింగ్ అయితే చేశారు. ఇదంతా దుపట్టా మొత్తం మనకి ఆర్గాన్జా మెటీరియల్ అనమాట ఇది. సో మనకి ఇలా సైడ్ వేసుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే ఇలా నెక్ వేసుకుంటే కొంచెం డిస్కంఫర్ట్గా ఉంటుంది కాబట్టి ఇలా వేసుకున్నా బాగుంటుంది. కానీ నేనైతే ఎక్కువ సైడ్కే ప్రిఫర్ చేస్తాను. సో ఫస్ట్ సెట్ అయితే ఇది. సో దీని ప్రైస్ వచ్చేసి నాకు 728 ఆ రేంజ్లో పడిందండి మీషోలో. ఇది నేను 2-3 టైమ్స్ ఒక 3 టైమ్స్ అయితే వేసుకున్నా, వాష్ చేసి చూపిస్తున్నా. కలర్ కూడా ఏం ఫేడ్ అవ్వలేదు, చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి వైట్ కలర్ అనమాట. ఇది చాలా బాగుంది, చాలా హోప్స్ పెట్టుకుని మరీ తీసుకున్నా. అయితే ఏమైందంటే వైట్ కదా, వైట్ అనేసరికి మనకి కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది మొత్తం. ఇదేంటంటే సైడ్ కట్స్ ఉండవు, మొత్తం ఇది అంబ్రిల్లా లాగా ఉంటుంది అనమాట. మొత్తం ఇలా లైన్స్ లా కనిపిస్తుంది కదా, ఇదంతా ప్రింట్ కాదు, మనకి థ్రెడ్ అంటే క్లాత్లోనే అలా వస్తుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ లేస్ ఇచ్చారు సెంటర్లో ఇలా పై వరకు 2 సైడ్స్ కూడా అలా వచ్చి ఇక్కడ నెక్ దగ్గర మాత్రం ఇలా థ్రెడ్స్ ఇచ్చారు. ఫ్రంట్ ఇలా మనం ఇలా వేసుకుని లీవ్స్ వేసేయచ్చు, కిందకి లీవ్ చేసేయచ్చు. సో మీరు అది ఇది చూసినట్టయితే ఇలాగే ఎక్కువ డిజైన్ ఉంది మనకి, ఇట్లా వస్తుంది అనమాట డిజైన్ వచ్చేసి. అండ్ దీనికి కూడా సర్కిల్ లెక్కే అండి. ఇది వచ్చేసి 3/4 స్లీవ్స్ అనమాట. మొత్తం మీరు క్లాత్ ఎక్కడ చూసుకున్నా సరే ఇలా గోల్డ్ కలర్ జరీ లేస్ లాగా ఉంది, అంటే లేస్ కాదు క్లాత్ ప్రింటింగ్ అలా ఉందన్నమాట. సో బ్యాక్ సైడ్ కూడా అంతే.
బ్యాక్ సైడ్ కూడా అంతే అలాగే ఉంది సేమ్. సో ఇది మొత్తం దీనికి సైడ్ కట్స్ అనేవి ఉండవండి, మనకి ఫుల్ లెంత్లో అయితే ఉండదు, హాఫ్ వరకు ఉంటుంది, కొంచెం నీస్ కంటే కొంచెం కిందకే ఉంటుంది ఇది. అండ్ బాటమ్ వచ్చేసి మనకి పలావ్తో ఇచ్చారు. సో మొత్తం ప్లెయినే, ఇది పెద్ద డిఫరెంట్ లేదు, మొత్తం ఇంకా మామూలుగా ఇచ్చేసారు. ఇది కింద లేసి ఇచ్చారు అంతే. అండ్ ఇంకోటి వచ్చి దుప్పట్టా మాత్రం బాగా ఎలివేట్ చేశారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఇది కొంచెం ఈ లెంత్ అనేది కొంచెం షార్ట్ అనమాట, కొంచెం మనకి రెగ్యులర్గా ఉండే దుప్పటాస్ కన్నా ఈ లెంత్ అనేది మనకి కొంచెం షార్ట్, కానీ ఇది మాత్రం ఈ లెంత్ అయితే బాగానే ఉంది. ఇలా వేసుకున్నప్పుడు ఇది తక్కువ ఉంది, మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ ఇదేంటంటే మొత్తం ఇలా ప్రింట్ ఇచ్చారు, ఇది మొత్తం కూడా ప్రింట్, ఇక్కడ ఫ్లవర్ డీటెయిలింగ్ ఇచ్చారు. అండ్ ఇక్కడేమో లేస్ లాగా ఇచ్చారనమాట, అంటే ఇది కూడా ప్రింటింగే. అండ్ చివరి చున్నీకి మాత్రం ఇలా ఇచ్చారు, అంటే ఇలా ఉంటుంది. ఇలా 4 edgesలో మాత్రం మనకి ఇలా ఇచ్చారు అంతే. లైక్ ఇలా దుప్పట్టా మొత్తం ఇలా ప్రింట్ ఉందండి, ప్రింట్ పోతుందా అని మీకు ఏం భయం అక్కర్లేదు. ఇది కూడా నేను 2 times వేసుకొని నేను ఏమైనా రివ్యూ ఇచ్చినప్పుడు నేను కొంచెం యూజ్ చేసి చెప్తే మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి నేను వాడే మీ రివ్యూ ఇస్తున్నా, ఏదో వీడియో పెట్టాలని కదా అని అయితే పెట్టట్లేదు. ఇది ప్రింట్ అయితే పోతుంది, నేను 2 times అయితే వేసుకున్నా. సో నార్మల్ వాష్ చేశాను, మిషన్లో కూడా కాదు, అండ్ మిషన్లో కూడా వేసుకోవచ్చు, నేనైతే నార్మల్గా చేశాను. అండ్ ఇది వచ్చి ఫ్యాబ్రిక్ మనకి కొంచెం కాటన్ మెటీరియల్లో ఉంటుంది, కాకపోతే దీనికి ఇది వేసుకున్నప్పుడు వైట్ అంటే కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి మనకి ఫుల్ లెంత్లో ఉండే ఇన్నర్ ఏమన్నా అడ్జస్ట్ చేసుకుని ఇది వేసుకుంటే బాగుంటుంది. సో నేను కూడా తీసుకుని చాలా రోజులుగా అది కొంచెం పక్కన పెట్టాను. ఇది కాస్ట్ వచ్చేసి 1028 అలా పడుతుంది అనమాట, 1000 అబోనే ఉంటుంది. సో అది ఇంకొకటి థర్డ్ డ్రెస్ అయితే ఇది యాక్చువల్లీ మా అన్నయ్య అయితే నాకు కొనాలన్నమాట, రాఖీ పండగకి నాకు గిఫ్ట్ ఇచ్చారు. ఇది సిమెంట్ కలర్ అంటే అలా ఉంది కానీ కాదు, ఎస్ ఇది మొత్తం ఇలా ఉంది డ్రెస్ అయితే. సో థర్డ్ డ్రెస్ వచ్చేసి ఇదండి, ఇది యాక్చువల్లీ మా అన్నయ్య ప్రజెంట్ చేశారు నాకు రాఖీకి. సో ఇది వచ్చేసి సైడ్ కట్స్ ఉంటాయి, మనకి నార్మల్ కుర్తీస్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటుంది, సైడ్ కట్స్ అయితే ఉంటాయి. సారీ. అండ్ ఇక్కడ మనకి యోక్ పార్ట్ వరకు అంటే ఇక్కడ వరకు అనమాట, కనిపిస్తుంది కదా. సో మొత్తం అంతా ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ అనండి, థ్రెడ్ ఇంకా మనకి చిప్ వర్క్ అది ఇచ్చారు. అండ్ సర్కిల్ నెక్కర్తో ఇక్కడ వీ నెక్ లాగా ఇచ్చారనమాట. మనకి చిన్న చిన్న పార్టీస్కి ఇలాంటి వాటికి చాలా బాగుంటుంది, అండ్ రెగ్యులర్గా కూడా వేసుకోవడానికి కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. అండ్ అక్కడక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ మొత్తం అక్కడక్కడ ఇలాగ థ్రెడ్తో హైలైట్ చేశారనమాట, కొంచెం బుట్టీస్ లాగా ఇచ్చారు అక్కడక్కడ. సో దీనివల్ల ఏంటంటే మనకి కుర్తీ ఇంకా హైలైట్ అయ్యింది. ఈ డిజైన్ ఒకటే ఇచ్చుంటే మేబీ ఇదంతా కొంచెం సింపుల్గా ఉండేది. సో ఇదొకటి ఇలా వేయడం వల్ల మొత్తం అక్కడక్కడ ఇలా బుటీస్ పెట్టడం వల్ల కొంచెం కుర్తీ అయితే హైలైట్ అయ్యింది. అండ్ ఇంకా కొంచెం ఇక్కడ లేస్ అయితే ఇచ్చారు, గోల్డ్ లేస్. అండ్ యాజ్ యూజువల్ మనకి హ్యాండ్స్ వచ్చి 3/4 అండ్ ఇక్కడ కొంచెం లేస్ ఇచ్చారు అంతే. సో మనకి ఇక్కడ లైనింగ్లోకి వస్తే ఇక్కడ హాఫ్ మనకి డిజైన్ వర్క్ అయితే ఎలా ఉందో అక్కడ వరకు మాత్రం లైనింగ్ ఇచ్చారు. కొంచెం మనకి ఇక్కడ ఇరిటేషన్ లాగా డిస్కంఫర్ట్గా ఉంటుంది కదా, చిరాగ్గా, అలా ఏం లేకుండా ఇక్కడ వరకు హాఫ్ వరకు అయితే మనకి డిజైన్ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు రిపీట్ చేశారు లైనింగ్. సో బ్యాక్ సైడ్ అయితే ఏం లేదు, మనకి క్లాత్ కూడా అంత ట్రాన్స్పరెంట్గా ఏం లేదండి, చాలా కంఫర్ట్గానే ఉంటుంది. ఇది వచ్చేసి లెనిన్ క్లాత్ అంటారు కదా, సో ఆ మోడల్లో ఉందన్నమాట. సో కుర్తీ అయితే ఇలా వచ్చింది, చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇది నేను 3 times వేసుకునే ఉంటానండి. మీరు ఆల్రెడీ షన్నుకి గుండు కొట్టించిన వీడియోలో చూసే ఉంటారు ఈ డ్రెస్ ఆల్రెడీ, నేను అంటే ఇప్పుడు చెప్తున్నా, వేసుకున్నాకే చెప్తున్నా. అండ్ ఇది వచ్చేసి ట్రౌజర్ ప్యాంట్ అనమాట. సో దీనికి కూడా సేమ్ ఇక్కడ ఇలాగా ఎంబ్రాయిడరీ ఇచ్చి లేస్ ఇచ్చారు. సో ఇది
అండ్ దుప్పటా అయితే మనకి ప్లెయిన్ ఇచ్చారండి, వాటిలాగా కొంచెం ఏది హైలైట్ చేయలేదు, జస్ట్ ఇలా 4 సైడ్స్ లేస్ ఇచ్చేసారు అంతే. మొత్తం అంతా ప్లెయినే, లెంత్ బాగానే ఉంది, అంతా కూడా బాగానే ఉంటుంది, మంచిగా కంఫర్ట్గానే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి అంటే నాకు 700 ఆ రేంజ్లో, అంటే కరెక్ట్గా ప్రైస్ గుర్తులేదు కానీ 700 ఆ రేంజ్లో ఉందనమాట. అంటే డ్రెస్ అనేది సెలెక్ట్ చేసుకుని నేనే, మీకు అన్నీ ప్రెజెంట్ చేశారు కదా నీకు అలా చేశాను అనుకోవచ్చు, నేనే సెలెక్ట్ చేసుకున్నా. సో ఇవన్నీ మీకు డ్రెస్సెస్ అయితే నచ్చినాయని అనుకుంటున్నాను. నచ్చినాయి కదా మేము కూడా తీసుకోవాలని అయితే కాదు, మీషో గురించి కొంచెం నేను కొంతమందికి డౌట్స్ ఉంటాయి కదా, సో అందుకనే రివ్యూస్ అయితే ఇచ్చానమాట. మీకు అన్ని కనుక నచ్చితే లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో పెడతాను. సో మీకు ఎవరికైనా నచ్చితే అక్కడ లింక్స్ ఓపెన్ చేస్తే మీకు డ్రెస్ అనేది వస్తుంది. ఒకవేళ బడ్జెట్ ఎక్కువైనా తక్కువైనా సరే నన్ను మాత్రం తిట్టుకోకండి, నేను మాత్రం ఎప్పుడో తీసుకున్నాను కదా, నేను 2-3 టైమ్స్ వేసుకున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి, సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా. సో లైక్ కూడా చేయడం మర్చిపోకండి. మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నాకు ఏమన్నా ఇంకా వీడియోస్ ఇలా చేస్తే బాగుంటుంది మన ఛానల్లో అని నాకు ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో కూడా మీరు నాకు మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా చూస్తాను మీ మెసేజెస్ కూడా. సో వీడియో నోటిఫికేషన్స్ అని కొంతమందికి వస్తూ ఉంటాయి, కొంతమందికి రాకుండా ఉంటాయి కదా. సో సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.